దేవుడా! నాకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కావచ్చునుల్లా? ఓ అమ్మ! నాకు లచ్చలోపే ఉండే అయినా కాలేదు. ఎందుకని కావచ్చు? గిట్టెట చేసిర్రు? ఈ అధికారులు నన్ను పగబట్టిరా ఏంది? లిస్ట్‌లో నా పేరు లేకుండా చేసిర్రు. ఓ అమ్మ! నాది ఊసు లేదు, పాసు లేదు. ఏం చేయాలి? ఎట్ట చేయాలిరా దేవుడా? ఇన్నాళ్ళ నుంచి ఓపిక పట్టి ఇగ అయితది అనుకుంటే నా గాదాయనేముల్లా ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? అని ఇగ ఈ రకంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనుమానం పీక తింటా ఉందట లోపట. మరి ఎట్ట చేయాలి? ఏంది? ఏం కథ అంటే కొంతమందికి గట్టినే ఏమన్నా మరి ఇగ తగిలి ఏమన్నా అయితే గందుకనే ఇగ మరి మీరు ఏం చేయాలంటే మీ ఎమ్మెల్యేలో, మీ చుట్టుపక్కల అధికారులనో లేకపోతే బ్యాంక్ కాడకు పోయి మరి ఏం జరిగింది? ఎట జరిగింది? నాకు ఎందుకు గాలే రుణమాఫీ? నాది లక్ష లోపే ఉందని ఈ రకంగా మీ సమస్యని పరిష్కారం చేసుకోవాలి నుండు. లేకపోతే ఆగమాగం అంగడంగడ కాకుర్రే. ఇగ సిద్దిపేటలో కూడా హరీష్ రావు ఈ రకంగా అందరికి పిలుపునిచ్చిండట. ఎవరికైనా లక్ష లోపు రుణమాఫీ కాకపోతే ఇగో నా క్యాంపు కార్యాలయానికి రార్రి. నేను దగ్గరుండి చేపిస్తా. మాట్లాడి మీకు తప్పకుండా సాయం చేస్తా అని ఈ రకంగా అనుకొస్తుండ్రు. ఇగ మరి కతిమ ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా సోయి పెట్టాలని కూడా మరి ఇగ ఆలోచన ఉంటే బాగుంటదుల్లో. ఎందుకంటే రైతులు తిరగబడగల పైలం జర తస్మాత్ జాగ్రత్త.